చూసుకుంటే ఇప్పుడున్న జీవనశైలిలో చూసుకుంటే నాన్ స్టాప్గా 8 to 10 అవర్స్ కూర్చుంటున్నారు. ఇక్కడ ఏ ఆఫీస్కి వెళ్ళినా 8 to 10 అవర్స్. సో ఆ సిట్టింగ్ పొజిషన్ వల్ల ప్రాబ్లం ఉండి అట్లా ఫ్యూచర్లో ఎలాంటి అవరోధాలు ఎదుర్కొంటే డెఫినెట్గా అండి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే చిన్నప్పటి నుంచి మీరు మనము క్లాసెస్ స్కూల్స్లో ఎవ్రీ స్కూల్ పీరియడ్ 30 to 40 minutes ఉంటుంది. దీనికి రీజన్ ఉంది. హ్యూమన్ బాడీ 30 to 40 minutes బియాండ్ ఏ వర్క్ కంటిన్యూస్గా చేయొద్దు. అందుకే మనకి బెల్ కొట్టి ఒక 5 minutes బ్రేక్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు పిల్లలంతా లేచి తిరిగి మాట్లాడడము కూర్చోవడం. సో సేమ్ థింగ్ అండి, బియాండ్ 30 to 40 minutes సిట్టింగ్ కూడా మనం చేయొద్దు. ఒక 5 minutes బ్రేక్ తీసుకొని నడిచైనా రావాలా, ఒకవేళ ప్రొలాంగ్ స్టాండింగ్ ఉంటే కూర్చోవాలి. సో ఇవన్నీ సైంటిఫికల్గా చాలా స్టడీస్ చేసి ఆ 30-40 minutes పీరియడ్ అని వస్తుంది అన్నమాట. సో రీసెంట్గా నారాయణమూర్తి గారు చెప్పారు చూడండి, చాలా వర్క్ చేయాలని. అది కూడా నాట్ యాక్చువల్లీ కరెక్ట్ అండి. హ్యూమన్ బాడీ అనేది ఎవరికి వాళ్ళ టాలరెన్స్ ఉంటుంది. మనము బియాండ్ టాలరెన్స్ ఏదో ర్యాట్ రేస్లో పడిపోయి సక్సెస్ కావాలని అవన్నీ చేస్తే మాత్రం డెఫినెట్లీ ప్రీమెచ్యూర్ బ్రేక్ డౌన్ అవుతుంది. ఎస్, కొందరు బాడీస్ అబిలిటీ ఉంటుంది, ఎంత పని చేసినా తట్టుకోగలుగుతారు, కానీ అందరికీ అలా ఉంటుంది కదా. సార్, సో మీరు అన్నట్టు ఈ 30 to 40 minutes మించితే ఎక్కువ డేంజర్ అని చెప్పవచ్చు. ఎవ్రీ 30 to 40 minutesకి మన పాస్చర్ కానీ మన ఆలోచన ఒక సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ కొంచెం చేంజ్ చేయాలి. ఒక 5 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ యూ టు కమ్ బ్యాక్. మీరు ఎలాంటి మెడిటేషన్ చేయాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అవకాశం? ఎనీ మెడిటేషన్ అండి. ఎవరైనా మీ రిలీజియన్లో కానీ, మీ యోగా కానీ, మెడిటేషన్, ఎనీ మ్యూజిక్ అయినా వినండి, ఏదైనా కానీ బ్రేక్ కావాలన్నమాట.